అధ్యక్ష ఈరోజు బాధ కలిగేది ఏంటంటే సర్వశిక్ష అభియాన్ సంబంధించిన 19,000 ఉద్యోగులు డిసెంబర్ 9వ తేదీ నుంచి వాళ్ళు పూర్తిగా సమ్మె చేస్తూ ఉన్నారు. 100% సమ్మె చేస్తున్నారు. అదేవిధంగా సిఆర్టీ టీచర్లు ఐటీడీఏలో పనిచేసే వేలాది మంది సిఆర్టీ టీచర్లు సమ్మె చేస్తున్నారు. మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు వాళ్ళు సమ్మె చేస్తే అక్కడ జరిగేదని చదువు చెప్పే సార్లు లేరు. 15 రోజులు అయిపోయింది. 15 రోజులై స్కూళ్ళు మూతపడే పరిస్థితి వచ్చింది. వాళ్ళతో చర్చించి ఆ సమస్యను పరిష్కారం చేయండి. ఎందుకంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిందంటే వరంగల్ జిల్లాలో ఏకశిలా పార్క్ దగ్గర మాట్లాడుతూ ఆ ఎస్ఎస్ఏ ఉద్యోగులకు మీకు మా గవర్నమెంట్ వచ్చిన నెల రోజుల్లో సెక్రటరీకి పిలుస్తాం, ఛాయ్ తాగినంత సేపట్లో మీ ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తా అని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిండ్రు. మరి 12 నెలలు అయింది, రోజు ఛాయ్ తాగుతున్నారు. మా ఛాయ్ ఎందుకు గుర్తుకొస్తలేదు, మమ్మల్ని ఎప్పుడు రెగ్యులరైజ్ చేస్తారని ఆ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు బాధపడుతున్నారు. దయచేసి వారికి ఇచ్చిన మాట నిలుపుకోవాలని కోరుతున్నాం. సిఆర్టీ టీచర్లకు కూడా రెగ్యులరైజ్ చేస్తామని మీరు ఆ రోజు హామీ ఇచ్చారు. వాళ్ళు ఇప్పుడు నిరోధిక సమ్మెలే ఉన్నారు. పిలిచి మాట్లాడి వాళ్ళని సమ్మె విరమింపజేసి రెగ్యులరైజ్ చేయించండి అని కోరుతా ఉన్నాం. అదేవిధంగా అధ్యక్ష ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో పదే సభ